ఏదైనా పనిలో ఉన్నవారు మాత్రమే సిద్ధపడతారు కదా. సిద్ధపాటులో చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అవును కదా. ఎక్కడికైనా బయటికి వెళ్తే 3-4 సార్లు వేసానంటావా అని బయటికి వెళ్ళి వచ్చి మరీ చూస్తాం లాగి కదా. ఈ అనుభవాలు మనకి చాలా ఉన్నాయి. అంటే మనమే తాళం వేస్తాం, మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి మనమే అనుమానపడతాం, వేసానా లేదో ఒకసారి చూసి వస్తానని లాగి చూస్తాం. సిద్ధపాటులో చాలా రకాలైన బాధ్యతలు ఉంటాయి. సిద్ధపాటులో చాలా రకాలైన కంగారులు కూడా ఉంటాయి కదా. కొంతమంది జాగ్రత్తగా సిద్ధపడతారు అవసరాన్ని బట్టి, కొంతమంది టైం లేని వాళ్ళు వేగంగా సిద్ధపడతారు, కొంతమంది సిద్ధపడకుండా కూడా ఉంటారు. కానీ సిద్ధపడిన వాళ్ళని దేవుడు, అరే ఎందుకు వచ్చావు అలాగ, అసలు బట్టలు లేకుండా వచ్చావు, పెళ్ళి వస్త్రాలు లేకుండా వచ్చావు, సిద్ధపడకుండా వచ్చావు, బయటకు పో అని కూడా దేవుడు పంపించేశాడు. అందుకనే సిద్ధపాటు చాలా అవసరం కదా. ఆ రోజు హిజ్కియాతో దేవుడు ఏమన్నాడంటే, యెషయా ద్వారా చెప్పారు ఏమని, నీవు మరణం అవుతావు కాబట్టి నువ్వు ఏం చక్కబెట్టుకోవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి సర్దేసేటప్పుడు కూడా సిద్ధపాటు చాలా అవసరమా కాదా. మళ్ళీ ప్రారంభమైందట 3వ స్థాయి కరోనా, స్లోగా ప్రారంభం అవుతుంది. ఇక్కడున్న వాళ్ళం ఇంకెవరు ఉంటామో ఉండమో కూడా మనకు తెలీదు. కాబట్టి మనది పరలోకానికి సిద్ధపాటే కదా. అలా సిద్ధపాటు గురించి మనం ఈ 7 దినాలు ఇంచుమించుగా వినబోతూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 105వ కీర్తన 16 నుండి 22 వచనాలు. దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచూ ఉండెను. రాజు వర్తమానం పంపి అతను విడిపించెను. ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధి కలుగచేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కోసం. ప్రభువా, ఈరోజు ఆహారాలని, పనులను, మన సుఖాన్ని అన్నీ పక్కన పెట్టి స్థలానికి వచ్చాం. దేవుడు మనతో మాట్లాడకపోతే మనకి ఉపయోగం ఉండదు కదా. నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభు అని వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి. నిలబడినవాడు చిన్నవాడు, అయినా మా జీవితాలకి సరిపోయే, ఆత్మలకి సరిపోయే మాటలు మీరు మాట్లాడండి అని నా కోసం కూడా చిన్న ప్రార్థన చేయండి. మా దేవ, మా ప్రభునికి స్తోత్రాలు. క్షేమంగా మమ్మల్ని స్థలానికి తోడుకుని వచ్చారు. రాత్రి మీ సన్నిధి ఉంచి అలిసిన దేహాలకు చక్కని నిద్రనిచ్చి వేకునే చురుకైన మెలకు ఇచ్చారు. రాత్రి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రాత్రి చాలామంది సమస్యలు ఇరుక్కుపోయారు. ఈ ప్రపంచంలో ఉన్న జన సంచారం కలిగిన భూభాగంలో అనేక మంది ఈ సమయాల్లో అనేక రకాలైన బాధలు, ఇబ్బందులు, సమస్యలు గుండా వెళుతున్నవారు ఉన్నారు. చాలామంది వద్దామనుకుని ఈరోజు రాలేకపోయారు. చాలామంది ప్లాన్ చేసుకున్నారు, కానీ నీ చిత్తంలో మేము మాత్రమే ఉన్నాం. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఇక్కడ వరకు తీసుకుని వచ్చారంటేనే మాకు ఏదో నేర్పించాలని మీకు తపన, మా జీవితాల్లో ఏదో మార్పు తీసుకురావాలని నీ ఆలోచన, ఇంకా మేము ఏదో నేర్చుకోవాలని
మీరు ఆశిస్తూ ఉన్నారు. అందుని బట్టి మాకు ఈ కూడికలు ఏర్పాటు చేశారు ప్రభా. మరి మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడండి, మీరు ఆదరించండి. మీరు మాట్లాడితే మాకు ధైర్యం ప్రభా, మీరు మాట్లాడితే మాకు ఆదరణ ప్రభా, మీరు మాట్లాడితే మాకు ఓదార్పు. మీ గద్దింపు మా బ్రతుకులను బాగు చేస్తుంది, మీ హెచ్చరిక మమ్మల్ని సరిచేస్తుంది. కాబట్టి మీరే మాతో మాట్లాడమని, ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, అడ్డగిస్తున్న సాతాను అంధకార శక్తుల ప్రభావాన్ని తొలగించి సాతాను క్రియలను నిర్వీర్యం చేసి ప్రభా సంఘాల్లో, కుటుంబంలో క్షేమాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాల్ని నింపమని క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన వర్తమానం యోసేపుతో కాసేపు. ఏంటి చెప్పండి? యోసేపుతో కాసేపు ప్రయాణం చేస్తాం. ఓకే, సిద్ధపాటులో యోసేపు జీవితంలో నుంచి 3 విషయాలు ఈరోజు కొంచెం ధ్యానం చేస్తాం. అందుకని ఈ కీర్తన భాగాన్ని నేను తీసుకోవడం జరిగింది. దేశం మీదకి దేవుడే కరువు రప్పించాడు, జీవనాధారం అంతా పోయింది. కానీ ఒక దేశాన్ని, కొంతమంది బిడ్డల్ని కాపాడడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతని పేరు యోసేపు. యోసేపుని దేవుడు దీవిస్తానన్నాడు. కానీ దీవించే వరకు అక్కడ ఒక మాట ఉంది, 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని అతనిని పరిశోధించుచూ ఉండెను. దేవుడు ఏదైతే చెప్పాడో యోసేపుకు అది నెరవేరు వరకు దేవుడు పరిశోధించుచూ వచ్చాడట. ఏ ఏ విషయాల్లో పరిశోధించాడో ఇప్పుడు మనం చూస్తాం. పరిశోధనలో కూడా ఎలా సిద్ధపడి ఉన్నాడో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. దేవుడు పరిశోధించాడు. ఆ ప్రతి పరీక్షలో కూడా యోసేపు విజయం సాధించాడు, సిద్ధపడి ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అతన్ని దీవించాడు. ఎంతగా దీవించాడో తెలుసా? 20వ వచనం, రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను, ప్రజల్ని ఏలినవాడు అతను విడుదల చేసెను. ఇష్టప్రకారం అతడు తన అధిపతులు నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించెను. ఇశ్రాయేలు కూడా ఐగుప్తులోనికే వచ్చారు. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండి ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగజేశారు. ఎంత అభివృద్ధి తన జీవితంలో జరిగింది. ఆశీర్వదించబడ్డాడు. ఎలా జరిగింది, ఏం జరిగింది చూడడానికి మనం యోసేపు దగ్గరికి ఈరోజు మనం వెళతాం. రండి. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం మనం జాగ్రత్తగా తీసిపెట్టుకుందాం. 37వ అధ్యాయం. యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తాడని ఎప్పుడు చెప్పారు చూడండి. 37వ అధ్యాయంలో మనకి ఆ విషయాలు కనపడతాయి. 7వ వచనం, అదేమనగా మనము చేనులో పనలు కట్టుకుంటున్నాం, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అంతేకాదు ఇంకోటి జరిగింది. 9వ వచనంలో అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటి, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితో తన సహోదరులతో తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన కల ఏమిటి? నేను, నీ తల్లి, నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదమా అని అతన్ని గద్దించాను. జాగ్రత్త గమనించండి. ఇంచుమించుగా తన 16 సంవత్సరాల వయసులో కదా, మీరు చదివితే 3 భాగాలుగా నేను యోసేపు జీవితాన్ని విభజించాను. మొదటి సంవత్సరం నుంచి, పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాలు ఒక భాగం, 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఇంకొక భాగం, 30వ సంవత్సరం నుంచి 110వ సంవత్సరం వరకు బ్రతికాడు ఇంచుమించుగా. ఇది 3వ భాగం. ఈ 3 భాగాలలో ఒక్కో వయసులో ఒక్కో రకమైనటువంటి సిద్ధపాటు, ఒక్కో వయసులో ఒక్కో రకమైనటువంటి సాక్ష్యాన్ని తను కాపాడుకున్నాడు యోసేపు. అయితే దేవుడు దీవిస్తాను అని చిన్ననాడే చెప్పాడు కదా. ఎలా కలల ద్వారా తెలియపరుస్తూ వచ్చాడు. ఎలా తెలియపరుస్తూ వచ్చాడు? పనలు
కడతా ఉంటే, వీళ్ళు గడ్డి పనలు అవి కడతా ఉంటే తన పన లేచి నిలబడడం, మిగిలిన వారి పనులన్నీ కూడా సాష్టాంగపడడం. 2 సూర్య చంద్ర నక్షత్రాల కళ. ఈ 2 కళల భావాన్ని తన తండ్రి చెప్పాడు. ఏమని? మేము నీకు సాష్టాంగపడతామా, నీవు మాకు అధికారిగా ఉంటావా అని. అంటే దేవుడే చిన్నప్పుడే యోసేపు పట్ల ఒక ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ మాటకొస్తే మనందరి జీవితాల్లో కూడా తల్లి గర్భంలో పడినప్పటి నుండే మనందరికీ ఒక ఉద్దేశం ఉంటుంది. దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది మన పట్ల. మనకు చాలా ఉద్దేశాలు ఉంటాయి కదా, మనకు చాలా ఉద్దేశాలు ఉంటాయి. నేను కూడా అప్పుడప్పుడు కొంచెం వయసు వచ్చిన తర్వాత టీవీ అలవాటు అవుతాయి కదా, చిన్నప్పుడు అవి చూస్తున్నప్పుడు ఎవరిని చూస్తే వాళ్ళు అయిపోవాలనుకునేవాడిని. చిన్న చిన్న సినిమాలు అవి చూస్తున్నా, బా కారులో వెళ్తున్నాడు అనుకో, అలాగ అయిపోవాలి నేను అనుకునేవాడు. చిన్నప్పుడు ఆటలు కూడా ఆడుకునేవాళ్ళు. రోడ్డు మీదకి వచ్చి ఆ కారు నాది, ఆ బస్సు నాది అని పిల్లలందరం కూడా ఆడుకునేవాడు. మానవ ఆలోచన ఏంటంటే, ఏది చూస్తే అలా అయిపోవాలి నేను, ఎవరిని చూస్తే అలా నా కుటుంబం అయిపోవాలి అనేటువంటి ఆలోచన ఈ స్థాయికి వచ్చినప్పుడు కూడా ఉంటుంది, అనుమానం లేదు అందులో. లేదు మాకే ఆలోచన లేవు, మాకే ఆశలు లేవు అంటే అది అబద్ధం అవుద్ది. ఏదోటి అవుతారులే అని ఎవరు అనుకోరు. బస్సు ఎక్కిన తర్వాత అందరూ ఒకటి చెప్తాం, పలానా ఊరికి టిక్కెట్ ఇవ్వండి అని. అంతేగాని ఎక్కడికో చోటకి ఇవ్వండి అని కండక్టర్కి ఎవరు చెప్పరు. అలా చెప్పారంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది, నేను పలానా ఊరికి వెళ్ళాలి అని కదా. కుటుంబం పట్ల కూడా మనకు ఒక గురి ఉంటుంది, నా బిడ్డల్ని ఇలా చేయాలి, లేకపోతే ఇలాంటి ఉద్యోగాలు తీసుకురావాలి, ఇలాంటి వివాహాలు చేయాలి, వీళ్ళతో వివాహాలు చేయాలి, ఇలా చదివించాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. అయితే మనకు చాలా ఆశలు ఉంటాయి, దేవునికి మాత్రం మన పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. యోసేపుకి ఏ విధంగా ఉద్దేశాలు ఉన్నాయో మనకు కూడా, మన పట్ల కూడా దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది, అనుమానం లేదు అందులో. అలా లేకుండా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని భూమి మీదకి దేవుడు పంపడు. ప్రతి ఒక్కరు కూడా కారణ జన్ములే, ప్రతి ఒక్కరికి కూడా కారణం ఉంటుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు కదా. యోధా ఇస్కరియోతు జీవితం కూడా ఒక పాఠమే నేర్పిస్తుంది మనకి. ఏంటి ఆ పాఠం? ఎలా మోసపూరితంగా ఉండకూడదో, ఎలా అసత్యంగా ఉండకూడదో నేర్పిస్తుంది, ఎలా అబద్ధంగా బ్రతకూడదో నేర్పిస్తుంది, ఎలాగా ఆశించి బ్రతకూడదో నేర్పిస్తుంది. పేతురు జీవితం కూడా మనకి నేర్పిస్తుంది ఎలాగా అద్భుతంగా మంచి పేరు ప్రఖ్యాత కలిగిన దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తిగా బ్రతకాలో. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉద్దేశం ఉంది. యోసేపు పట్ల కూడా దేవునికి ఉద్దేశం ఉంది. అయితే మనం కీర్తన భాగంలో చూసాం, అది నెరవేరు వరకు అతడు ఏం చేయబడుతూ వచ్చాడు? పరిశోధించబడుతూ వచ్చాడు. అది నెరవేరు వరకు అతడు పరిశోధించబడుతూ వచ్చాడు. దేవుడు ఏదైతే మన పట్ల ఒక కార్యాన్ని చేయాలనుకుంటున్నారో అది నెరవేరు వరకు కూడా మన జీవితాల్లో పరిశోధనలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. పరలోకానికి వెళ్ళే వరకు దేవుడు ఏ వాగ్దాన భూములు అయితే మనల్ని పెట్టాలని ఆశపడ్డారో, ఏ పరలోకంలో అయితే చేర్చాలని మన కోసం ప్రాణాలు అర్పించారో, ఆ ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. దాని గుండా వెళ్ళడానికి కొన్ని పరీక్షలు కూడా మనకు ఉంటాయి. యోసేపు పరిశోధించబడ్డాడు. ఏ విషయాల్లో పరిశోధించబడ్డాడు? 3 విషయాలు చెప్తాను. 1, కుటుంబం విషయంలో పరిశోధించబడ్డాడు, తన సాక్ష్యాన్ని, తన సిద్ధపాటును కాపాడుకున్నాడు. 2, పనిచేసేటువంటి స్థలంలో పరిశోధించబడ్డాడు, తన సాక్ష్యాన్ని, తన సిద్ధపాటును కాపాడుకున్నాడు. 3, శ్రమల్లో కూడా పరిశోధించబడ్డాడు, ఆ శ్రమల్లో కూడా తన సాక్ష్యాన్ని, తన సిద్ధపాటును తను నెరవేర్చుకున్నాడు. ఈ 3 విషయాలు ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. మొదటిగా రండి, మొదటి అంశంలోనికి, కుటుంబం విషయంలో, మన భాషలో మాట్లాడితే సహవాసం విషయంలో ఎలాంటి సిద్ధపాటు, ఎలాంటి సాక్ష్యాన్ని అతడు నిలుపుకున్నాడో మనం చూద్దాం. రండి, 37వ అధ్యాయం. 37వ అధ్యాయంలో నేను 12వ వచనం చదువుతున్నాను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుని చూచి, ఇశ్రాయేల్ అంటే యాకోబుని, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు,
నిన్ను వారి యొద్దకు పంపెదని రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. జాగ్రత్తగా ఈరోజు మనం వాక్యాన్ని కొంతసేపు ధ్యానపూర్వకంగా ఆలోచిద్దాం. ఇతడు హెబ్రోనులో ఉన్నాడు. హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసం. హెబ్రోను అంటే సహవాసం. ఇతడు ఎవరి సహవాసంలో ఉన్నాడు అని అంటే అక్కడ 12వ వచనం, అతడి సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబు యోసేపును చూచి, అరే నీ అన్నయ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకుని రా అని చెప్పాడు. కాబట్టి ఇతని సహవాసం ఇద్దరితో చాలా బాగుంది. ఒకటి తండ్రితో, రెండు సహోదరులతో. జాగ్రత్త గమనించాలి. ఒకటి తండ్రితో, రెండు సహోదరులతో. ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అవేంటో కూడా మనం ఇప్పుడు చూస్తాం. ఆ సమస్యలు ఏంటో కూడా మనం చూడబోతూ ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఒక విశ్వాసిగా మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి ఇలాంటి పరిస్థితులు అనేది మనం నేర్చుకునేటువంటి మొదటి పాఠం. ఏం జరుగుతూ వచ్చింది? తండ్రి అన్నాడు, నువ్వు వెళ్ళాలి అన్నాడు. కుమారుడు అంటున్నాడు, 13వ వచనం పై లైను, అతడు మంచిది అని అతనితో చెప్పాను. మంచిది ఏంటి? మంచిది తన సహోదరుల క్షేమాన్ని తెలుసుకోవడానికి వెళ్ళడం మంచిది. తన సహోదరుల క్షేమస్థితిని తెలుసుకోవడానికి వెళ్ళడం మంచిది. ఈ మంచి కార్యక్రమం ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే, ఎవరి సహవాసంలో ఉండడం వల్ల వచ్చిందంటే తండ్రి సహవాసం. జాగ్రత్త గమనించాలి. తండ్రితో ఇతనికి మంచి సహవాసం ఉంది, అదేవిధంగా సహోదరులతో కూడా మంచి సహవాసం ఉంది. ఎలాగో ఇప్పుడు మనం చెప్తాం. అయితే మనం నేర్చుకోవలసిన పాఠము కూడా ఒకటి ఉంది. మనము కూడా మన ఆత్మీయ తండ్రితో, దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలి. మంచి సహవాసం కలిగి ఉంటే ఏమొస్తాయో కూడా ఫలితాలు చూస్తాం. ఇప్పుడు మంచి సహవాసం కలిగి ఉంటే దేవుడు మనకి ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. దేవునితో ఉన్న వాళ్ళకి దేవుని ప్రణాళికలు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ చెయ్యి, ఇలా ఉండు అని. లేదనుకో అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? నువ్వేం చేయాలో నీకు అర్థం కావట్లేదంటే నీకు దేవునికి మధ్య సరైనటువంటి సహవాసం లేదని, నీకు ఆత్మీయ తండ్రికి లేకపోతే సంఘానికి సరైనటువంటి సంబంధం లేదని. ఈ సంబంధాలు లేనప్పుడే, ఈ సహవాసం లేనప్పుడే దేవుని స్వరం ఏంటో నీకు అర్థం కాదు, దేవుని మాట ఏంటో నీకు అర్థం కాదు. అందుకనే మళ్ళీ వచ్చి ఏం ప్రార్థన అడుగుతామంటే, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, కొంచెం ప్రార్థన చేయండి. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనకి తండ్రికి మధ్య మంచి సహవాసం ఉండాలి. దేవునికి మనకి మధ్య మంచి రిలేషన్ ఉండాలి. రిలేషన్ ఉంటే దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చదువుకుంటే బాగుంటుంది, నీ బిడ్డలకి ఇలాంటి పని చేస్తే బాగుంటుంది. ఆత్మదేవుడు మన ఆత్మకు తెలియచేస్తూ ఉంటాడు. అప్పుడు మనకి సరైనటువంటి మార్గం కనపడుతుంది. యోసేపుతో తన తండ్రి అంటున్నాడు, నువ్వు స్పష్టంగా ఒక ప్రదేశానికి వెళ్ళాలయ్యా, షెకెము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో కూడా తండ్రి చెబుతున్నాడు. కాబట్టి సహవాసం మనకి చాలా ప్రాముఖ్యం. మీకు అర్థమవుతుందా? ఏం ప్రాముఖ్యం చెప్పండి? సహవాసం. ఎందుకు సహవాసం ప్రాముఖ్యం? 1-2 మాటలు మనం చూద్దాం రండి. అపోస్తుల కార్యాలు 2:42 మనకు బాగా తెలుసు. వారు అపోస్తుల సహవాసమందును, అందులో ఏమేమి ఉంటాయి చూడండి. 2:42 అపోస్తుల కార్యాల గ్రంథం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకండి. మీరు జాగ్రత్తగా గమనించండి. సహవాసం మనకి ఏమి నేర్పిస్తుందంటే ఎడతెగకుండా ప్రార్థన చేయడం నేర్పిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రమే ప్రార్థన చేయగలుగుతాం. కొంతమంది అనుకుంటారు, ఇంటికాడుండి చేయలేమా? చేయలేం. ఇన్ని గంటలు ఇంటికాడుండి యథార్థంగా దేవునిలో గడపలేం మనం కదా. ప్రార్థనకి సిద్ధపడదాం అనుకుంటాం, ఏదో టింగ్ అని మెసేజ్ వస్తుంది, ఫోన్ చూస్తాం. ఇక్కడ మనం చూడనిస్తామా? చూడలేం. అంటే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది ఇక్కడ ఎలా ఉండాలో. కాబట్టి సహవాసం బోధ నేర్పిస్తుంది, సహవాసం ప్రార్థన నేర్పిస్తుంది, సహవాసం కంట్రోల్డ్ లైఫ్,
అంటే క్రమమైనటువంటి జీవితాన్ని మనకు నేర్పిస్తుంది దైవిక సహవాసం. అంతే. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా, ఎలాగా? సమాజముగా కూడుకొనుట మాను. అంటే కొందరు ఏం చేస్తున్నారు? కొందరు మానేస్తున్నారనే కదా అర్థం. కొందరు మానేస్తున్నారు. మీరు అలా మానొద్దు, మీరు అలా మానొద్దు. మరి ఏం చేయాలి? ఆ తర్వాత మాటలు సహవాసంలో ఏముంటుందో చెప్తున్నారు ఇక్కడ. సహవాసంలో ఏముంటుంది? ఇలా సమాజంగా కూడుకోవడంలో ఒకరినొకరు హెచ్చరించుకోవడం ఉంటుంది. ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పుకోవాలని. చూసారు, ఇందులో హెచ్చరికలు ఉన్నాయి. ఇందులో పురుకొల్పుకోవడం అంటే ప్రోత్సహించుకోవడం ఉంది, ఇందులో ప్రేమ చూపుకోవడం ఉంది, ఇందులో కరెక్షన్స్ ఉంటాయి, సరి చేసుకోవడం ఉంటుంది, ఇందులో హెచ్చరికలు ఉంటాయి. సహవాసంలో అమ్మ మీరు అలా ఉండకూడదు, అమ్మ మీరు ఇలా ఉండకూడదు, మీరు అలా మాట్లాడకూడదు. ఇక్కడే కరెక్షన్స్ ఉంటాయి. ఆత్మీయమైనటువంటి సర్దుబాటులు, లేకపోతే భౌతికపరమైనటువంటి సర్దుబాటులు సహవాసంలోనే తెలుస్తాయి. మీకు అర్థమవుతుందా? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. ప్రార్థనకు వస్తే ప్రార్థన అనగానే ఏం చేయగలుగుతాం? వీలున్నంత మటుకు అందరూ కళ్ళు మూసుకుంటాం, మోకరించుతాం, తలదించుకుంటాం కదా. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈ కరెక్షన్స్ ఎలా వచ్చాయి? ఎలా చేసుకోగలిగాం? సహవాసంలో ఉండడం బట్టి. కొత్తగా వచ్చినప్పుడు మనకు తెలియదు. అందరూ ప్రార్థన చేస్తుంటే అందరూ మొక్కలు ఇలా చూస్తూ ఉంటాం, ఏదో చేస్తున్నారు వీళ్ళు. కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత మనకు అర్థమైంది, ఓహో ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి, ఆరాధన అనగానే దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడాలి, లేచి నిలబడాలి. ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. సహవాసం చాలా నేర్పిస్తుంది. అందుకని సహవాసం మనకి ప్రాముఖ్యం. చాలామంది మానుకుంటున్నారు. అలా మానుకోకుండా మీరు సమాజంగా కూడుకోవడం మానుకోవద్దు. సహవాసం ఇంకేం చేస్తుంది? సామెతల గ్రంథం 27:17 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 27 అధ్యాయం 17 వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అలాగే ఒకడు తన చెలికానికి ఒకరి వల్ల ఒకరికి వివేకం పుడుతుందండి. సహవాసం వల్ల మనకి జ్ఞానం వస్తుంది, సహవాసం వల్ల మనకి వివేకం వస్తుంది. యోసేపు తండ్రితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు కదా. అతనికి ఎలాంటి వివేకం వచ్చిందో మీకు చెబుతాను తర్వాత. కాబట్టి ఒకరితో ఒకరు ఉండడం వల్ల, ఇనుము చేత ఇనుము ఎలా పొదునెగుతుందో సహవాసం వల్ల మనకి వివేకం పుడుతుంది. ఏం పుడుతుంది చెప్పండి? వివేకం పుడుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 వచనం మీరు చదవండి, చదవగలిగిన వారు. మీ తప్పిదములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థించండి. మీరు చూడండి, ఇలా సమాజంగా కూడుకోవడం, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరి తప్పిదాలు ఒకరు ఒప్పుకోవడం ఏం తీసుకొస్తుందో తెలుసా? స్వస్థతను తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? స్వస్థత. మీరు గమనించండి, సహవాసానికి స్వస్థతకి చాలా లింక్ ఉంది. మీకు అర్థమవుతుందా? ఇందాక సాక్ష్యం విన్నాం అదే కదా. అది యూట్యూబ్లోనో లేకపోతే జూమ్లోనో ఇలా భౌతికంగానే ఏదైనా సహవాసం కూడుకోవడం వల్ల సహవాసానికిను స్వస్థతకి చాలా లింక్ ఉంది. మీరు ఒకరినొకరు స్వస్థపడినట్లు ప్రార్థన చేసుకోండి. ఇద్దరు కలిసే ప్రార్థన చేస్తారు, సహవాసంగా కూడే ప్రార్థన చేస్తారు. కాబట్టి సహవాసానికి స్వస్థతకి లింక్ ఉంది. కాబట్టి సహవాసంగా కూడుకోవడం మానకూడదు. యోసేపు తండ్రితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే తండ్రి పని చెప్పాడు, ఆ పని చేయడానికి సిద్ధపడి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి అదే 37వ అధ్యాయంలో ఎలాగా అనంటే 14వ వచనం. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును
మందక్షేమమును తెలుసుకొని రైట్, హెబ్రోనులో నుండి అతను పంపెను, అతడు షెకెమునకు వచ్చాను. జాగ్రత్తగా గమనించాడు. ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు చెప్తాను. 4వ వచనం కూడా చూడండి. 4వ వచనం కూడా చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. ఇప్పుడు తండ్రి ఒక బాధ్యత చెప్పాడు. ఈ అనుభవం తనకు ఎదురైంది. ఏంటి ఆ అనుభవం అని అంటే, రోజు యోసేపు లేచి వస్తున్నాడు, అన్నయ్యలు ఎదురుపడుతున్నారు. అన్నయ్యలు ఎదురుపడి చేసే పని ఏంటి తెలుసా? ఇది వచ్చాడు రా బాబు అని పక్కకి వెళ్ళిపోతాడు. ఆ 4వ వచనం బాక్స్ వేసుకోండి, అండర్లైన్ చేసి, అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. ఇప్పుడు 14వ వచనం చూస్తే ఏముంది? 14వ వచనం తండ్రి అప్పగించే బాధ్యత ఏంటి? 14వ వచనం, అప్పుడు అతను నీ వెళ్ళి సహోదరుల యొక్క క్షేమ సమాచారం. ఎవరి క్షేమ సమాచారం తెలుసుకోవాలి? తన క్షేమ సమాచారం అడగని వారి క్షేమ సమాచారం. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? మీకు అర్థమైంది ఇప్పుడు? 4వ వచనానికి 14వ వచనానికి కనెక్షన్ అర్థమైందా? ఎవరైతే క్షేమ సమాచారం అడగట్లేదో, ఉదయాన్నే లేచాడు, అరే బాగున్నావరా యోసేపు అని అడిగే అన్నయ్య ఒక్కడు లేడు అక్కడ. ఒక్క అన్నయ్య కూడా అడగల. ఒక్క అన్నయ్య కూడా ఎలా ఉంటున్నావు నీవు, ఆరోగ్యం బాగుంటుందా అన్న అడిగిన వారు కాదు ఒక్కరోజు కూడా. కానీ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? అరే నాన్న యోసేపు, అన్నయ్య వాళ్ళు మందన మేపడానికి వెళ్ళారా, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకునిరా, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకుని. ఓకే, ఇప్పుడు దేవుని పరిశోధన ప్రారంభమైంది. ఎలాగా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తాం. 4వ వచనానికి 14వ వచనానికి లింక్ అది. క్షేమ సమాచారం అడగని అంటే మన భాషలో మాట్లాడుకుందాం. కనీసం ఆ సహవాసంలో వారిద్దరు వందనాలు కూడా చెప్పుకోరు. మన భాషలో ఇంకా కొంచెం ముందుకు వెళదాం. మీ కుటుంబంలో మిమ్మల్ని ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు లేకపోవచ్చు, కానీ దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? వాళ్ళ క్షేమ సమాచారం అడుగు. వాళ్ళు ఎలా ఉన్నారో అడిగి రావాలి. అసలు ఏ రోజున కూడా నిన్ను పట్టించుకోరు మందిరంలో. దేవుడు అనేది ఏంటంటే వాళ్ళ పట్ల నీ వైఖరి ఏంటి. ఇప్పుడు తండ్రి పంపిస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు అనాల్సినటువంటి పని ఏంటంటే, నానా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నావు? అన్నయ్య వాళ్ళని ఎలా ఉన్నారో చూసి నేను వెళ్ళను. మన భాషలో మనం ఆలోచిస్తే ఎందుకో తెలుసా? మొన్న ఉదయం చూశాను, వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. అన్నయ్య నాన్న బాగున్నావు అని కూడా అడగలేదు వాళ్ళు. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు అడగలేదు, ఎక్కడో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగల. మీకు అర్థమవుతుందా? ఒకవేళ యోసేపు మనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడైతే ఇదే మాట అంటాడు, వాళ్ళకి నాకు సంబంధం ఏంటి పాస్టర్ గారు, నేను వెళ్ళను. అసలు అమ్మ అలా కాదు, వాళ్ళ బాగాలేదంట చూసి నేను వెళ్ళనండి. అది నాకు బాగాలేనప్పుడు అన్నది వచ్చిందా అడగడు చూడడానికి. మనకి ఇలాంటి బేరాలు ఉంటాయి. ఏంటి తెలుసా? వాళ్ళు వస్తే మనం వెళతాం, వాళ్ళు పెడితే మనం పెడతాం, అంతే కదా. మన పుస్తకాలు మనకు ఉంటాయి, మన అకౌంట్స్, అవునా కదా? అది లెక్క. ప్రతిదానికి మనకు లెక్క ఉంటుంది. పొరపాటును వీళ్ళు వచ్చి పరామర్శించి వెళ్ళి ఏమైనా పెట్టారనుకోండి, అమ్మో మొన్న వాళ్ళు వచ్చారు కాబట్టి నేను వెళ్ళాలి. వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళు మొన్న రాలేదుగా, మనకే వెళ్ళాల్సిన పెద్ద పనేమీ లేదు. చూడండి, యోసేపుని దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడంటే, నేను మొట్టమొదటి చెప్పింది అదే. కుటుంబంలో బైబిల్లో ఒక మాట, నీ రక్త సంబంధికులకు ముఖం తిప్పుకోకూడదండి. రక్త సంబంధికులకు ముఖం తిప్పుకోకూడదట. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? లోతుతో అంటాడు ఒక మాట, ఆదికాండానికి, అదే ఆదికాండంలో రండి నేను మీకు చూపిస్తాను. 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక, మనం ఎవరము? బంధువులము గనుక, నాకును నీకును, నా పనోళ్ళకి నీ పనోళ్ళకి ఏముండకూడదు?
జాగ్రత్తగా గమనించండి. లోతు అర్ధంతరంగా నాశనం అయిపోవడానికిను, అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం అదే. దేవుడు కుటుంబం విషయంలో కూడా మనల్ని పరిశోధిస్తాడు. భక్తి చేయడం ఒక ఎత్తు, దాన్ని రోజువారీ జీవితంలో పాటించడం ఒక ఎత్తు. 7 దినాలు ఉంటాం, మళ్ళీ 30 రోజులు ఉంటాం. మన జీవితంలో మార్పు రాకపోతే, కనీసం ఆ రాతి గుండి మాంసపు ముద్దగా మారకపోతే, ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా జీవితంలో అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. నువ్వు చాలా ఏడ్చి ప్రార్థన చేస్తావు, ఇక్కడికి వచ్చి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తావు, కానీ జీవితాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా ఆశీర్వాదం ఉండదు. అసలు యోసేపు గురించి వాళ్ళ అన్నయ్యలు ఎలాంటి నిర్ణయం కలిగి ఉన్నారు చూడండి. నేను చదివి వినిపిస్తాను. 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి, ఫస్ట్ స్టెప్. 5వ వచనం. యోసేపు ఒక కలగని తన సహోదరులకు తెలియజేయగా వారు అతని మీద మరీ పగబట్టి. ఇంకా కిందకి రానా, ఇంకా కిందకు వస్తున్నాను చూడండి. 8వ వచనం, ఆఖరి లైను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలదువా, మా మీద నీవు అధికారి కానీ అగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి. 11వ వచనం చూడండి. అతని సహోదరులు అతని యందు అసూయపడి. 18వ వచనం చూడండి. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతను చూసి అతని చంపుటకు దురాలోచన చేసి. ఎన్ని స్టెప్స్ చెప్పాను తెలుసా నేను? పగబట్టి, మరీ పగబట్టి, మరింత పగబట్టి, తర్వాత అసూయపడి, దురాలోచన చేసి. ఇతని పట్ల సహోదరులు, సొంత కడుపున రక్త బంధువులు, వాళ్ళు ఒకే కడుపును పుట్టిన వాళ్ళు వారు. కానీ వీళ్ళకి ఏ ఉద్దేశం ఉందో తెలుసా? అసూయ ఉంది కదా, దురాలోచన ఉంది, పగుంది, మరింత పగుంది. ఇది యోసేపుకు కూడా తెలుసు. ఎందుకు తెలుసు? ఏ రోజు వాళ్ళు ఈ కుర్రోడితో మాట్లాడలే, ఏ రోజుని కూడా మాట్లాడలే. కానీ తండ్రి అన్నాడు, ఒకసారి వెళ్ళి చూసిరా అంటే యోసేపు ఏమంటాడు తెలుసా? మంచిదే, మంచిదే. ఇది చదువుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో మన మీదే ఒకళ్ళు అసూయ పెట్టుకుంటే, దురాలోచన పెట్టుకుంటే, పగ, మరింత పగ, మహాపగ పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని అడగగలమా? మీకు క్షేమం ఎలా ఉంది మీకు అని అడగగలమా? మనకు అహం అడ్డొస్తుంది. యోసేపు ఏమంటాడో తెలుసా? మంచిది, నేను వెళ్తాను. సరే, ఇప్పుడు దేవుడు పరిశోధించాలనుకున్న మొదటి పాయింట్ ఏంటంటే, ప్రేమించే వారి పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉంటాడు యోసేపు, ద్వేషించే వారి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంటాడు. ప్రేమించే వారి పట్ల తన సాక్ష్యం ఎలా ఉంటుంది, ద్వేషించే వారి పట్ల తన సాక్ష్యం ఎలా ఉంటుంది. ఈ మొదటి పరిశోధనలో యోసేపు విజయం సాధించాడు. ఈ మొదటి పరిశోధనలో యోసేపు విజయం సాధించాడు. నేను వెళతానన్నాడు. ఎలాగో చూపిస్తాను చూడండి. 15వ వచనం. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూసి, నీవేం వెదుగుచున్నావని అతను అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులు వెదుగుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానికి వెళ్ళిదము రండి అని చెప్పుకుంటే నేను వింటునని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని తనకు తెలుసు వాళ్ళ అన్నయ్యలకి నా మీద ఇష్టం లేదని. ఏదో నాన్న వెళ్ళమన్నాడు కాబట్టి షెకెం వరకు వెళ్ళాడు. షెకెంలో వాళ్ళు ఉన్నారా? లేరు. చూశాడు, కనపడట్లేదు. అమ్మయ్య, వాళ్ళు ఎలాగా లేరు, అడగాల్సిన పని లేదు. నాన్న ఎక్కడికి వెళ్ళమన్నాడు? షెకెం వరకు వెళ్ళమన్నాడు. చూశాను, లేడు అని వెనక్కి తిరగడం యోసేపు జీవితంలో లేదు. అక్కడ ఉన్నమాట, తన సహోదరుల కోసం దోతాను వరకు, ఇంకా దూరం అది.
ఏ సహోదరులు వీళ్ళు? ద్వేషించే సహోదరులు. ఏ సహోదరులు వీళ్ళు? అసూయపడే సహోదరులు. ఏ సహోదరులు వీళ్ళు? పగబెట్టుకున్న సహోదరులు. ఏ సహోదరులు వీరు? చంపడానికి దురాలోచన చేసే సహోదరులు. వీళ్ళ కోసం మరలా షెకెము నుంచి వాళ్ళని వెతుక్కుంటూ దోతాను వరకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళగలిగాడో తెలుసా? ఎందుకు అతనికి ఆ మంచి స్వభావం ఉందో తెలుసా? హెబ్రోన్లో అతని సహవాసం. హెబ్రోన్లో దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. తండ్రితో అతని సహవాసం. దేవునితో మనకి సహవాసం ఉంటున్నప్పుడు మనల్ని దూషించే వారి పట్ల కూడా మనకు ప్రేమే వస్తుంది. మనకు ప్రేమ. ఇది చదివి ఇక్కడ ఆగిపోయాను నేను చాలాసేపు. నేను ఎలా ఉన్నాను పరిశోధించుకున్నాను. నేను ఎలా ఉంటున్నానో ఆలోచించుకున్నాను. నేను ఒకే సహవాసం అండి, ఒకే సహవాసం. ఇదే సహవాసంలో నీవంటే కష్టం పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. ఏదో ఒక ఆదివారం చూసావు, ఇలా చూసేటప్పుడు నిన్ను చూసి ముఖం తిప్పుకున్నారు. నిజానికి దైవిక సహవాసమే మందైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నావు, వాళ్ళలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ద్వేషించే వారి పట్ల మన సాక్షి జీవితం ఎలా ఉంది? ఇదే మొదటి సిద్ధపాఠం. మన కుటుంబంలో కూడా మనల్ని చాలామంది ద్వేషించవచ్చు కదా. మన ఇంట్లోనే మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఉండొచ్చు. మన ఇంట్లోనే మన మీద అసూయ పరులు ఉండొచ్చు. మన ఇంట్లోనే మన మీద దురాలోచన పెట్టుకుని యోసేపు జరిగినట్లుగా చంపేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ యోసేపు వైఖరి ఏంటి తెలుసా? వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోవడం మంచిది. ఆ సహోదరుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పుడు ఆలోచిద్దాం, కుటుంబం పట్ల సంఘం పట్ల ఈ రెండు ఆలోచించుకోండి. నీ కుటుంబంలో నీ రక్త సంబంధికుల మధ్య నీ కష్టం ఉందేమో. అబ్రహాం అన్నాడు, మనము ఏమన్నాడు? మనం బంధువులము, మనకేముండకూడదు? కలహం ఉండకూడదు. మనం బంధువులము, క్రీస్తు రక్తం చేత కడగబడిన బంధువులము. మనకు కలహాలు ఏంటండి? మనకు కలహాలు. అబ్రహాము ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. భూమి ఉన్నంత లెక్క అతని ఆశీర్వాదం ఉంటానే ఉంది కదా. ఎంతమందిని సంపాదించుకున్నాడు, లోతు సంపాదించుకోగలిగాడా? లేదు. ఎందుకనంటే కలహమే ఇష్టం ఆయనకి, వెళ్ళిపోయాడు. కలహాలు ఉండేటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు, ప్రదేశాన్ని మార్చుకున్నాడు, దైవిక సహవాసాన్ని వదిలిపెట్టాడు కదా. నాకు భలే ఆలోచన వచ్చింది. ఒక పాత్ర తీసుకుని అందులో మట్టి బురద వేసేసాను, నీళ్లు పోసాను, చాలా జాగ్రత్తగా ఉంచుతున్నాను. కానీ అందులో నుంచి ఇందులో ఇసుక నీళ్లు నింపాను, చాలా జాగ్రత్తగా ఉంచుతున్నాను, 2 చేతులు పట్టుకుని భద్రంగా. దీనిలోంచి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుందమ్మా? స్వచ్ఛమైన నీరా? మరి కరెక్ట్గా చెప్పాలి. బురద నీరు వస్తుంది కదా. నేను చాలా జాగ్రత్తగా ఉంచుతున్నాను, అయినా ఏమొస్తుంది? రైట్, మీరే చెప్పారు. ఇప్పుడు నేను దీన్ని చాలా విలువైన పాలతో నింపాను కదా. నింపి ఇల్లగా అంటున్నాను. ఏమొస్తాయి ఇందులో నుంచి కదా? ఏమొస్తాయి? పాలే వస్తాయి. జాగ్రత్త గుచ్చిపో. పాత్ర ఏదైనా కావచ్చు, పాత్రలో నింపబడినటువంటి పదార్థాన్ని బట్టి అది ఎలాగ వాడినా సరే, బురదతో నింపబడినటువంటి ఈ పాత్రను ఎంత జాగ్రత్తగా ఉంచినా బురదే వస్తుంది. పాలతో నింపబడినటువంటి వస్తువును ఎంత రకరకాలుగా విదిలించినా సరే అందులో నుంచి పాలే వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, మనల్ని సాతానుడు ఎలా శోధించినా, దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా, మన దగ్గర నుంచి మనలో దైవికమైనటువంటి లక్షణాలుంటే అవే బయటపడతాయి. ఎలాగ మనల్ని విదిలించినా సరే, మనది దైవిక లక్షణం కాకుండా లోకానుసారమైన జీవితం అనుకోండి, నిన్ను ఎంత జాగ్రత్తగా పలకరించిన నీ దగ్గర నుంచి శాపవచనాలే వస్తాయి. భయంకరమైనటువంటి జీవితమే బయటపడుతుంది.
అప్పుడు తర్వాత అర్థమవుతుంది, అమ్మో ఈవిడ ఇలాంటిదా, ప్రార్థనకు వస్తుంది కదా, ఇలా కూడా ఉంటుందా? అలాగే ఉంటుంది. ఎందుకనంటే లోపల ఉన్నదంతా అంతా కూడా మట్టే కదా, లోపల నింపుకున్నదంతా కూడా బురదే కదా, లోపల నింపుకున్నదంతా కూడా అంత ఏమంటారు, కల్మషమే కదా. అందుకని బయటికి అదే వస్తుంది. మీకు అర్థమైందా? నువ్వు ఎంత జాగ్రత్తగా పలకరించు వాళ్ళని, ఎంత ప్రేమపూర్వకంగా పలకరించు, అయినా సరే అందులో వాళ్ళు ఏదో ఒక తప్పుడు ఆలోచన ఎన్నుకోండి. బాగున్నావని అడిగావు అనుకో, ఇంకా చచ్చిపోలేదంటారు. మీకు అర్థమైందా? మనం చాలా ప్రేమపూర్వకంగా, అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏ చచ్చిపోను అనుకున్నావా అంటే లోపల దురుద్దేశమే ఉంది కదా. కానీ దైవిక లక్షణాలు కలిగిన వాళ్ళు అలా కాదు. యోసేపు అసూయపడే వారి దగ్గర కూడా వాళ్ళ వెళ్ళి క్షేమ సమాచారం తెలుసుకోవడం మంచిది అనుకున్నాడు. వాళ్ళు కనపడలేదు, దూరం వెళ్ళాల్సి వచ్చింది, అయినా కొంత దూరం వెళ్ళాడు, వాళ్ళ గురించి తెలుసుకుని మరీ వెనక్కి వచ్చాడు. దేవుడు పరిశోధించిన మొదటి సంగతి, ప్రేమించే వారి పట్ల ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటాడు, తనను ద్వేషించే వారి పట్ల ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటాడు, ప్రేమించే తండ్రి పట్ల ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో, వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో, ద్వేషించే అన్నయ్యల పట్ల కూడా అదే జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇది మొదటి పరిశోధన, ఇది మొదటి సిద్ధపాటు, మనం సిద్ధపడాల్సిన మొదటి సిద్ధపాటు. రెండవది ఏం చెప్పాను? ఫస్ట్ది కుటుంబం, 2 పనిచేసే స్థలం. రండి 39వ అధ్యాయానికి వస్తాం. 39వ అధ్యాయానికి వద్దాం. 39వ అధ్యాయం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన ఫతోఫర్ ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనెను. 2 సార్లు అమ్మబడ్డాడు. ఒకటి అన్నయ్యల దగ్గర నుంచి ఇష్మాయేలీల దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి అమ్మబడ్డాడు? ఐగుప్తీయుని ఫతోఫర్ దగ్గరికి అమ్మబడ్డాడు. 2 చోట్ల అమ్మబడ్డాడు. ఇప్పుడు బానిస వస్త్రాలు వేసుకుని వచ్చాడు అక్కడికి, బానిస వస్త్రాలు వేసుకుని వచ్చాడు. ఇప్పుడు దేవుడు పరిశోధించే రెండో పరిశోధన ఏంటి తెలుసా? ఇతడు పనిచేసేటువంటి స్థలములో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. ఓకేనా? పనిచేసేటువంటి స్థలంలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. ఎలా ప్రారంభమైంది? దాసుడిగా ప్రారంభమైంది అతని జీవితం, దాసుడిగా ప్రారంభమైంది. ఇప్పుడు చూడండి, నేను చదువుతున్నాను 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన. జాగ్రత్త చూడండి, యజమానుడు చూస్తున్నాడు యోసేపును. ఇప్పుడు ఆ రోజు కొనబడ్డాడు, ఇంటికి వచ్చాడు, ఫతేఫర్ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఒక పనుడు వచ్చాడు, రేయ్ నీ పన్నెండు తెలుసా, ఇదిగో 200 రూములు ఉన్నాయి, అది తుడిచాయి. అలా ప్రారంభమైంది అతని జీవితం. తుడుస్తూ ఉన్నాడు, శక్తి సరిపోవట్లా. 16 సంవత్సరాల వయసు కదా, అప్పుడు దాకా తండ్రి దగ్గర సంతోషంగా ఉన్న వయసు కదా, ఒకేసారి జీవితం మారిపోయింది. ఎవరి క్షేమం కోసం వచ్చాడో వాళ్ళు ఆయన నమ్మేశారు, ఎవరికి అన్నం పెట్టాడో వాళ్ళే ఏం చేశారు తెలుసా, అమ్మేశారు. నిజంగానే నువ్వు చాలామందికి మేలు చేసి ఉంటావు, వాళ్ళే నీకు అపకారం తలపెట్టచ్చు. ఎవరి దగ్గర నీకు నువ్వు భోజనం చేసావో, ఎవరికి భోజనం పెట్టావో, ఎవరిని ఆదరించావో వాళ్ళ ద్వారా మనకి చాలా బాధ కలిగి ఉండొచ్చు. అదే జరిగింది. చక్కగా అన్నీ పట్టుకుని వచ్చాడు, ఆ ఫుడ్ అంతా తినేశారు, ఆహారం అంతా తినేశారు, బట్టలు లాగేశారు, కొట్టేశారు, నీళ్లు లేని గుంటలో పడేశారు, మళ్ళీ తీశారు, అమ్మేశారు. అతని జీవితంతో వాళ్ళు ఆడుకున్నారు, వ్యాపారం చేశారు. తన జీవితంతో వ్యాపారం చేస్తే అతడు బ్రతుకు ఇప్పుడు బానిస బ్రతుకు అయిపోయింది. 17 సంవత్సరం వయసు పైబడింది. చూస్తున్నాడు, అమ్మ ప్రేమ కనపడట్లే, నాన్న కనపడట్లే, స్నేహితులు కనపడట్లే, ఎవరు లేరు. గారాభంగా పెరిగిన అతడు ఈరోజు రూములు ఓడడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా అతడు కష్టం పెట్టుకున్నవాడు కాదు. బైబిల్లో ఆ మాట చూస్తాం, యెహోవా యోసేపునకు
చెప్పండి, యోసేపునకు తోడై ఉండింది. సరే, ఎవరైతే దైవిక లక్షణాలు, దైవిక సహవాసం కలిగి ఉంటారో పని చేస్తున్న స్థలంలో కూడా, అది కష్టమైనప్పటికీ కూడా, అది తక్కువ జీతం వచ్చేదైనా కూడా, అది తక్కువ డబ్బులు వచ్చేదైనా నమ్మకంగా పనిచేస్తారు, దేవుని కోసం పనిచేస్తారు. ఇతడు పనిచేసి రూములు ఊడుస్తూ ఉంటే, లేకపోతే ఇతడు పని చేస్తూ పాత్రలు శుభ్రం చేస్తుంటే, అవన్నీ బరువులన్నీ మోస్తుంటే, అక్కడ ఉన్నమాట చూడండి, భలే విచిత్రంగా ఉంటుంది. 3 వచనం, యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతా అతని చేతులు యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు అంటే మన భాషలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక బరువు మోసుకుంటూ వెళుతున్నాడు, వెనకాల భారం వేసుకున్నాడు, వీపు మీద బస్తా వేసుకున్నాడు. అతను నడుస్తూ ఉంటే చాలా తేలిగ్గా వెళ్ళిపోతున్నాడు. కుర్చీలో కూర్చుని యజమానుడు చూస్తుంటే అతని వెనక ఎవరో పట్టుకుని బలంగా నడిపిస్తున్నట్టు చూస్తున్నాడు. భారం ఉంది కానీ చాలా తేలిగ్గా ఉంది, వెనక ఎవరో పట్టుకున్నారు. నలుగురికి ఏదో పని చెప్పాడు యజమానుడు, వాళ్ళు చేయలేక మా వల్ల కాదండి అన్నారు. అరే యోసేపు, ఆ పని చేసిరారా అని కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు. అతడు ఆ బరువును అలా ఎత్తుతూ ఉంటే అతడు వెనక ఇంకెవరో ఉండి అలా లేపుతున్నట్టుంది, అది చూశాడు. అదే ఆ మాట, అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు. ఒక అన్యుడు ఒక దాసుడిగా ఉన్న వాని యొక్క వెనక దేవుని హస్తాన్ని చూస్తున్నాడు. పనుడే కానీ దైవిక సహవాసంలో ఉన్నాడు. ఎప్పుడు తిట్టుకోలే దేవుణ్ణి, ఎందుకయ్యా నా జీవితం ఇలా అయింది, నువ్వేమిచ్చావు నాకు? మా నాన్న చెప్పాడు ఏమని, నేను గొప్పవాడిని అయిపోతానని, వాళ్ళందరూ నాకు సాష్టాంగ పడతారని. ఇదా పరాయి దేశంలో బానిస బ్రతుక నాకున్నది అని ఏ రోజు పరీక్షించలా. పని చేసే స్థలంలో నమ్మకంగా ఉన్నాడు, కుటుంబంలో నమ్మకంగా ఉన్నాడు, పని చేసే స్థలంలో తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సిద్ధపడ్డాడు. అందుకనే అతని జీవితం అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో చూడండి. మొదటిగా అతడు ఏమయ్యాడు, దాసుడిగా వచ్చాడు. 3వ వచనం, యెహోవా అతనికి తోడయుండుననియు అతని చేసిందంతా అతని చేతులు యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైన. పోస్ట్ పెరిగింది, బానిస నుంచి పరిచర్య చేసేవాడయ్యాడు, భారాల మోయడం తగ్గింది. అంతేనా? అలా ముందుకు రండి. మరియు అతని ఇంటి మీద విచారణకర్త అయిపోయాడు, మళ్ళీ ప్రమోషన్ వచ్చేసింది. అంతేకాదు అతను నియమించి అతను కలిగింది అంతటిని అతని చేతికి అప్పగించిన మేనేజర్ అయిపోయాడు. అదే కష్టంలో, అదే చిన్న పనిలో యజమానుడు తిట్టుకోలేదు, దేవుని తిట్టుకోలేదు, సహోదరుల మీద కష్టం పెట్టుకోలేదు. ఆ చిన్న పనిలో నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ భవిష్యత్తు ఎలా ఉందో మనకు తెలుసు. దాసుడు స్టేజ్ నుంచి మేనేజర్ స్టేజ్ వరకు వెళ్ళడానికి కారణం మొట్టమొదట హెబ్రోన్లో తన సహవాసం ఉంది. హెబ్రోన్లో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రితో అతని సహవాసం, తండ్రితో సహవాసం బాగున్నప్పుడు, మన భాషలో మాట్లాడాలంటే దేవునితో సహవాసం బాగున్నప్పుడు ద్వేషించే వారి పట్ల మన సాక్షి జీవితం కాపాడుకుంటాం, ప్రేమించే వారి పట్ల మన సాక్షి జీవితం ఒకలానే ఉంటుంది. పనిచేసే స్థలంలో కూడా అది ఎంత చిన్నదైనా మన సాక్ష్యం బయటపడుతుంది. దేవుడే అక్కడ కనపరచబడతాడు, దేవుని హస్తం స్పష్టంగా కనపడుతుంది, వాళ్ళ జీవితంలో మార్పు కూడా వస్తుంది. ఆ తర్వాత యజమానుడు మారిపోయాడు, మనకు తెలుసు. యజమానుడు మారిపోయాడు, అతని ఉద్యోగాన్ని నమ్మకంగా అలా 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 అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అయితే ఇక 3వది, శ్రమలో అతన్ని కాపాడుకున్న సాక్షి జీవితం, అతని సిద్ధపాటు. శ్రమలో అదే అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కనువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు కూడా ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప
మరి దేన్ని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. పాపానికి అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఆజ్ఞాతి క్రమమే పాపమని మనకు తెలుసు. పాపం అంట ఘోరమైన దుష్కార్యం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఆ లిస్టులో ఏ పాపమైనా పెట్టుకోండి. అది అవిధేయత కావచ్చు, మాట వినకపోవడం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, అబద్ధం ఆడడం కావచ్చు, జగడగుండులు కావచ్చు, స్వార్థం కావచ్చు, ఏదైనా పెట్టుకోండి. అన్ని పాపాల లిస్టులోకి వస్తాయి. పాపం దేవుని ఎదుట ఎలాంటిదట? మామూలు దుష్కార్యం కూడా కాదు, ఘోరమైన దుష్కార్యం అన్నాడు యోసేపు. వాస్తవానికి అక్కడ ఎవ్వరు లేరు. తన గనక అనుమతించుంటే, ఆ పాపానికి అనుమతించుంటే అతని జీవితంలో మంచి అభివృద్ధి కదా, యజమానుడి భార్య ద్వారా. యజమానుడు ఎలా చూస్తుందో తెలియదు, కానీ ఇతను మాత్రం బాగా చూస్తుంది. ఎందుకంటే తనను సుఖపెడుతున్నాడు కాబట్టి, తనని ఎప్పుడూ కూడా బాగా చూస్తున్నాడు కాబట్టి ఏం చేస్తూ ఉంటుందంటే యజమాని కంటే కూడా ఎక్కువగా ఇతను ప్రేమించవచ్చు. ఇతనికి కొంచెం ఆహారం పెడితే యజమానికి, ఇతనికి రెండింతల ఆహారం పెట్టవచ్చు. అతని జీవితంలో మంచి రోజులే ఉంటాయి. కానీ దేవుని చూశాడు, యజమానుడి భార్యను చూశాడు. అది అతనికి ఏమనిపించిందో తెలుసా? ఘోరమైన దుష్కార్యం. ఓకేనా? అంటే అర్థం అవ్వాల్సింది ఏంటి? మన ఎదుట టీవీ కనపడుతుంది, ఆన్ చేసాం, కలర్ఫుల్గా వెళ్ళిపోతుంది సీరియల్. మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ దేవుడు ఉన్నాడు. నువ్వు వెంటనే గమనించాల్సింది ఏంటి? దేవుని ఎదుట ఇది ఘోరమైన, ఏదో సమస్య వచ్చింది, తోటి సహోదరితోనో పనిచేసే ఇంటి పక్కన ఎక్కడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నీకు నోటికి దగ్గరగా వస్తున్నాయి మాటలేక, పక్కన దేవుడు ఉన్నాడు. నువ్వు మాట్లాడావనంటే, సమాధానం చెప్పుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుని ఎదుట మనం ఏం చేసినట్టు? స్పష్టంగా ఆ పదం చెప్పాలి. ఘోరమైన దుష్కార్యం. అందులో ఆ లిస్టులో ఏ పదమైన ఏ పాపమైన పెట్టుకోండి, ఘోరమైన దుష్కార్యం. యోసేపు భయపడిపోయాడు. దేవుని ఎదుట నేను ఇంత ఘోరమైన దుష్కార్యం ఎట్లు చేతును? పారిపోయాడు, పాపాన్ని నెట్టేశాడు. అన్నయ్యలు గుంట్లోకి నెట్టారు, ఇతడు పాపాన్ని దేవుని ఎదుట నెట్టేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? దానికి ఫలితంగా అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు శ్రమ ప్రారంభమైంది. మనం ఇందాక కీర్తనలో చదివాం, అతని కాళ్ళని ఇనప సంకెళ్ళ చేత బంధించెను అని. ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డాడు, జైల్లో ఉన్నాడు. కానీ యెహోవా అతనికి ఎలా ఉన్నాడు? తోడయ్యే ఉన్నాడు. ఆ అధ్యాయం అంతా అదే మాట ఉంటుంది, యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు పక్కనున్నాడు, అతనికి ధైర్యం కలిగింది, సంతోషంగా గడిపేస్తున్నాడు. జైల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ బాధగా ఉన్నారు, ఇతడు మాత్రం దేవుని చూసుకుని సంతోషంగా ఉన్నాడు. ఒక రోజున సడన్గా అక్కడికి ఎవరు వచ్చారంటే, రాజు ఉద్యోగులు ఇద్దరు వచ్చారు, అరెస్ట్ చేయబడ్డారు. ఉద్యోగులు వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా బాధగా ఉన్నారు, ఈయన సంతోషంగా ఉంటున్నాడు. 2-3 రోజులు గడిచాయి. సడన్గా వాళ్ళిద్దరికీ కల వచ్చింది. కలొస్తే వాళ్ళు ఆ లేచిన తర్వాత ఆ రోజు చాలా విచారంగా ఉన్నారు. విచారంగా ఉంటే అంటాడు, రండి 40వ అధ్యాయంలో 6వ వచనం. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఎంట తనతో కావాలి ఉన్నందున ఫరో ఉద్యోగస్తులను అడిగాను. మనలో మన మాట, ఇక్కడ రాజ ఉద్యోగులు అదే ఊరు వాళ్ళు కదా, ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్న వాళ్ళు, అదే ఊరు వాళ్ళది. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరాయి దేశం నుంచి వచ్చాడు. పోనీ తప్పు చేశాడా? చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. వీళ్ళ ముగ్గురిని 2 గుంపులు చేస్తే
వీళ్ళిద్దరిలో ఎక్కువ బాధ ఎవరికి ఉంటుంది? అయ్యో, చిన్నప్పటి నుంచి నేను ఏ తప్పు చేయలేదు, కానీ నేను జైలు శిక్ష అనుభవిస్తున్నాను అని ఎక్కువగా బాధపడాల్సింది ఇతడే. ఇతడేం చేస్తున్నాడో తెలుసా? అక్కడున్న ఇద్దరిని అడిగి చూసి, ఏంటి మీ రోజు ఎలా ఉన్నారు, ఈరోజు మీరు మీ ముఖాలేంటి ఎలా ఉన్నాయి విచారంగా? మీకు అర్థం? శ్రమలో ఉండి కూడా ఎదుటివారి శ్రమను గురించి ఆలోచించేటువంటి వ్యక్తి యోసేపు. ఇతడు శ్రమలోనే ఉన్నాడు, ఇతడికి తీరని బాధ. వీళ్ళకంటే ఎవరైనా వచ్చి విడిపించుకెళ్ళొచ్చేమో, కానీ యోసేపుని విడిపించడానికి తండ్రి రాడు, అన్నలు రారు, ఎవ్వరు లేరు. ఒకవేళ బ్రతికినంతకాలం ఆ జైల్లో ఉండాల్సిందేనేమో. చాలా బాధలో ఉన్నాడు, కానీ ఎదుటివారి యొక్క బాధను అతడు చూస్తున్నాడు. శ్రమలో కూడా ఎదుటివారి యొక్క శ్రమ గురించి పట్టించుకుంటున్నాడు యోసేపు. దేవుడు ఈ 3 పరీక్షల గుండా తీసుకువెళ్ళాడు. ఈ 3వ పరీక్షలో కూడా యోసేపుని ఇక్కడ సంతోషంగా అతడు ఆ శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఆ శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు తెలుసా? తన సహవాసం బాగుంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి అడిగాడు. వీళ్ళిద్దరి గురించి అడిగితే వీళ్ళు కలలు చెప్పారు. ఆ కలలకు భావం చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పనా? నిజంగా వాళ్ళిద్దరి గురించి అడగకపోతే యోసేపు జైల్లోనే ఉండేవాడు. అతని జీవితం మారేదా? మారదు కదా. ఖచ్చితంగా బయటికి ఎవరో ఒకళ్ళు వెళ్తారు, వాళ్ళ కళ వచ్చింది, ఆ కలభావం ఎవరికి తెలియట్లేదు. అక్కడున్న ఉద్యోగస్తుడు ఇప్పుడు ఎవరు గుర్తు చేసుకున్నాడు? ఆ రోజు ఎందుకు ఇలాగ అయిపోయారు, మీరు ఎలా ఉన్నారు అని నన్ను అడిగాడు కదా. ఆ యోసేపు కండి తెలుసండి అని రాజుగారికి చెప్తే, అరే పట్టరంటే వాడిని తీసుకెళ్ళి. ఆ రోజు అతను రిలీజ్ అయిపోయాడు. వెంటనే కలభావం చెప్పాడు, పొజిషన్ మారిపోయింది. మొత్తం ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. సరే, సీక్రెట్ అదే. శ్రమలో ఉన్న వారిని కూడా పట్టించుకుంటే, నువ్వెంత శ్రమలో ఉన్నా దేవుడు నిన్ను దీవిస్తాడు. యోసేపుని దీవించాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ దేశంలో అప్పటి వరకు ఆ పోస్ట్ ఎవరికి లేదు. ఏది? యోసేపు చేస్తున్న ఉద్యోగం అసలు లేదు. దేవుడు ఆ ఉద్యోగాన్ని సృష్టించాడు. మీకు అర్థమవుతుందా? అసలు దేవుడు మనకి ఉద్యోగం ఇవ్వాలే కానీ లేని ఉద్యోగాలు సృష్టించుకోవడం మీ బిడ్డలకి ఇస్తాడు. హల్లెలూయా. నిజం. అలా వచ్చినాయి సచివాలయం ఉద్యోగాలు. అంతకుముందు ఎవరు లేవు, సృష్టించాడు దేవుడు అంతే. ఎన్ని కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదం. మనకి దేవుడు నిజంగా ఎవరైతే సాక్షులుగా ఉంటారు, నీ కుటుంబంలో లేని ఉద్యోగాలు సృష్టిస్తాడు, లేని పనులు సృష్టిస్తాడు, నీకోసం ఒకటి సిద్ధం చేసి ఉంచు. అది ఏదైనా కానివచ్చు. ఎందుకో తెలుసా? అతడు శ్రమలో ఉన్న వారిని కూడా ఆదరించేవాడిగా ఉన్నాడు. తను శ్రమలో ఉండి కూడా ఎదుటివారి శ్రమల్లో పాలు పంచుకుంటున్నాడు యోసేపు. దేవుడు పరిశోధించాడు, శ్రమలో వీడేం చేస్తాడో అని. శ్రమలో కూడా దూషించిన వాడు కాదు, ఎదుటివారి శ్రమల గురించి ఆలోచించాడు. 1, కుటుంబంలో పరిశోధించాడు దేవుడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. 2, పనిలో పరిశోధించాడు దేవుడు, పనిలో కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రమలో పరిశోధించాడు దేవుడు, శ్రమలో కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. తన జీవితాన్ని సిద్ధం చేసుకున్నాడు. రేపటి రోజున అతనికి అధికారం వస్తుంది. మనం ఇలాంటి వాటిలో సిద్ధపాటు కలిగి ఉంటే రేపటి రోజున పరలోకంలో మనం అధికారం చేయబోతున్నాం దేవుడితో. అయితే ఈ మధ్యలో దేవుడు పరిశోధిస్తాడు. నిన్ను కావాలనే కొంతమందిని పగబట్టే వారిని సృష్టిస్తాడు. ఫరోను కఠినం చేసింది ఎవరు? ఫరోను కఠినం చేసింది దేవుడే. నువ్వు నెగ్గాలని, నీవు పరిశోధించబడి ఆ పరీక్షలో పాస్ అవ్వాలని పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు, చంపడానికి దురాలోచన చేశారు. దాని ఫలితం దాసుడు, తర్వాత విచారణకర్త, తర్వాత అధిపతి, పరిచారకుడు, ప్రధానమంత్రి. చూసారా? ప్రతి శ్రమ దగ్గర కూడా ఒక ఉద్యోగాన్ని సిద్ధం చేసి ఉంచాడు దేవుడు. ప్రతి శ్రమ దగ్గర కూడా చిన్న శ్రమ వచ్చినప్పుడు చిన్న ఉద్యోగం,
శ్రమ పెరుగుతున్న కొద్దీ పోస్ట్ పెరుగుతూ వచ్చింది. శ్రమ పెరుగుతున్న కొద్దీ తన క్యాడర్ పెరుగుతూ వచ్చింది. ప్రమోషన్ పెరుగుతూ వచ్చింది. భవిష్యత్తు మార్చబడింది. ఒకేసారి ఉద్యోగం వచ్చింది, వివాహం అయిపోయింది, బిడ్డలు పుట్టారు. ఇంకో విషయం ఏంటి తెలుసా? అలా చదువుతూ ఉంటే యజమానుడికి మొట్టమొదట కటాక్షం కలిగింది, తర్వాత ప్రేమ కలిగింది, అతని పట్ల యజమానుడికి భయం కలిగిందని ఉంటుంది. తర్వాత భయం కలిగింది. యోసేపు అంటే భయపడ్డాడు. భలే విచిత్రంగా ఉంది ఈ అధ్యాయం, భలే విచిత్రంగా కదా. క్షేమ సమాచారం అడగని వారి క్షేమ సమాచారం తెలుసుకున్న యోసేపు, ద్వేషించే వారి పట్ల ప్రేమ చూపిన యోసేపు, కష్టమైన పనిలో కూడా దేవుని సహాయాన్ని కోరుకుని దేవుని సాక్ష్యాన్ని నిలబెట్టిన యోసేపు, తన శ్రమలో ఉండి కూడా ఎదుటివారి శ్రమలో పాలు పంచుకొని వారిని సంతోషింపచేసిన యోసేపు. ఇది సిద్ధపాటు, ఈరోజు మనం నేర్చుకున్న పాట. అందుకనే ఆ కీర్తనకి మరలా వచ్చేద్దాం. 105వ కీర్తన మరలా చూద్దాం ఒకసారి. ఆ మాటలు చూసి ముగించుకుందాం. 105వ కీర్తన 16వ వచనం. దేశం మీదకి ఆయన కరువు రప్పించాను, జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేశాను. అయిపోయింది, అక్కడంతా కూడా కరువు వచ్చేసింది. ఇప్పుడు వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఆయన ఎవరు? యోసేపు దాసుడిగా ప్రారంభమైంది అతని జీవితం. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించారు, నొప్పులు కలిగాయి, అతని ప్రాణానికి బాధ కలిగింది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతన్ని పరిశోధించాడు. ఒకానొక రోజున రాజు వర్తమానం పంపాడు, అతన్ని విడిపించాడు. ప్రజలు నేలినవాడు అతన్ని విడుదల చేశాడు. చూసారా, ప్రభుత్వంలో కలకరం రేగిపోయింది. మనల్ని విడిపించడానికి, మనల్ని ఉద్ధరించడానికి గవర్నమెంట్నే మార్చేస్తాడు దేవుడు. మారిపోయినాయి, రూల్స్ మారిపోయినాయి. పిలవండ్రా, ఉద్యోగస్తులందరిని పక్క పాడేశాడు, తెలివైన వాళ్ళందరిని పక్కన పాడేశాడు. ఇప్పుడు ఈ జైల్లో ఉన్న ఈ వ్యక్తి అవసరమయ్యాడు. యోసేపు వచ్చాడు, చెప్పిన సంగతి చూడండి, అక్కడ చూడండి. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించాను, ప్రజలు నేలినవాడు అతన్ని విడుదల చేశాను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతుల్ని ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించాను. అంతేనా? ఇప్పుడు సాక్ష్యం ఆ రోజు ప్రారంభమైంది. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను కదా. ఇప్పుడు వాగ్దానం నెరవేరుతుంది. అక్కడ ఉద్యోగం అయిపోవడం మాత్రమే కాదు, చిన్నప్పుడు బాల్యంలో ఏ కళ అయితే కన్నాడో, దేవునికి ఏ ఉద్దేశం అయితే ఉందో, ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చబడ్డం మొదలుపెట్టింది. ఇజ్రాయేలుకి కూడా కరువు వచ్చింది. వాళ్ళట ఐగుప్తులోకి రాబడ్డారు. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధిని కలగజేస్తాడు. అభివృద్ధి యోసేపు కలిగింది. అభివృద్ధి. రాజుగారు ఒక ఏనుగు మీద ఊరేగించబడుతుంటే పక్కనే యోసేపు కూడా ఊరేగించబడతాడు. ఎక్కడ బానిసగా 2 సార్లు అమ్మబడ్డాడు, ఎక్కడ పాలేరుతో పని చెప్పించుకున్నాడు, ఎక్కడ బానిసగా గోనుగుడ్డేసుకుని స్టార్ట్ అయ్యాడు, ఈ రోజున అదే దేశానికి తనకి ఎవరైతే పని చెప్పారో వాళ్ళందరూ ఇప్పుడు తల తీసుకుని ఇలా ఉన్నారు. వాళ్ళందరి మీద అధిపతి అయ్యాడు, వాళ్ళందరికీ న్యాయం చెప్పేవాడయ్యాడు, వాళ్ళందరి మధ్యలో గౌరవ సత్కారాలు పొందుకునేవాడయ్యాడు. దేవుని పరిశోధనలో అతడు నెగ్గడానికి సిద్ధపడ్డాడు చిన్నప్పుడే. ఈరోజు నా సిద్ధపాటు ఎలా ఉంది? నిజంగా మన మీద చాలామంది కష్టం పెట్టుకున్నారు. ఈరోజు వరకు వాళ్ళ మీద మనం కూడా కష్టమే పెట్టుకుని ఉన్నామేమో. ఈరోజు మన హృదయాల్లో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నన్ను ద్వేషించే వారి పట్ల కూడా నేను ప్రేమించే గుణం నాకు దయచేయి. నా మీద దురాలోచన పెట్టుకునే వారి పట్ల కూడా నేను మంచి ఆలోచన కలిగి ఉండేటట్లు సహాయం చేయి. నా రక్త సంబంధికులు కూడా నా క్షేమ సమాచారం అడగని వారి నా సంఘంలో నేను అడగగలిగేటువంటి మనసు నాకు దయచేయి. నేను చేస్తున్న పనిలో నమ్మకమైన సాక్షిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయి. నాకు శ్రమలో కూడా పాలు పొంది, ఎదుటివారి యొక్క శ్రమను వాటిలో పాలు పొంది వాళ్ళకి సహాయం చేసేవారిగా నన్నుంచు అని ఒక తీర్మానం తీసుకుని ఈరోజు ఇక్కడి నుంచి వెళదాం. ప్రార్థన చేసుకుందాం.
అందరూ మోకరించింది. ఈరోజు ఒక విశ్వాసిగా మనం ఎలా ఉండాలో, ఎలా సిద్ధపడాలో, యోసేపు అయితే ఆ దేశంలో అధికారి అయిపోయాడు, గొప్పవాడైపోయాడు. రేపొద్దున మనం పరలోకంలో గొప్పవాళ్ళం అవుతున్నాం. ఆయనతో పాటు తీర్పు తీర్చేటువంటి ఒక సింహాసనాన్ని మనం సంపాదించుకోబోతున్నాం. అలాంటి మనం ఎలా ఉండాలి, ఎలా నెగ్గాలి, ఏ ఏ పరిశోధనలో విజయం సాధించాలి? నీ రక్త సంబంధికుల పట్ల, నీ కుటుంబీకుల పట్ల నీ వైఖరి ఎలా ఉంది? ఎలా అన్నా నీ తోటి కోడల పట్ల, నీ పక్క ఇంటి వారి పట్ల, నీ సహోదరుల పట్ల, నీ సహోదరుల పట్ల, నీ ఆడపడుచుల పట్ల, లేకపోతే నీకుండేటువంటి బంధువర్గం పట్ల. నిన్ను వాళ్ళు ద్వేషిస్తూనే ఉన్నారేమో, కానీ నీ వైఖరి ఇప్పటి వరకు ఎలా ఉంది? ఈరోజు యోసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠం ద్వారా మనం ఎలా మారాలి? ఇప్పుడు మన సంఘంలో, మన సహవాసంలో నిన్నెవ్వరూ కూడా అడగరేమో, ఎలా ఉన్నావని అడిగేవారు లేరేమో, కానీ వారి పట్ల నీ వైఖరి ఈ రోజు నుంచి ఎలా మారాలి? సహవాసంలో ఎలా ఉండాలి? నిన్ను ద్వేషించేటువంటి వారే ఉన్నారేమో ఇదే మందిరంలో, వారి పట్ల నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి? ఎలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి? నువ్వు పనిచేసే స్థలం నీకు ఇబ్బందే, నేను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, మీరు నివసిస్తున్న చుట్టుపక్కల మిమ్మల్ని బాధించేవారు ఉన్నారు, మీ ఇంట్లోనే నువ్వు పనిచేస్తున్న నీ గృహంలో, నువ్వు కాలు పెట్టిన నీ గృహంలోనే నిన్ను బాధించేవారు ఉన్నారేమో. యోసేపులాగా బానిస బ్రతికేనేమో, నీ ఇంట్లో నిన్ను ఎవరు గౌరవంగా చూడట్లేదేమో, నీకు అడ్రస్సే లేదేమో, నిన్ను గుర్తించేవారు లేరేమో, నిన్ను ఎనికి చేసేవారు లేరేమో, నిన్ను ఆదరించేవారే లేరేమో, నీ క్షేమ సమాచారం కనుక్కునేవారే లేరేమో. కానీ యోసేపు లాంటి వైఖరి నువ్వు కలిగి ఉండాలి. 3, శ్రమలో తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. శ్రమలో నాన్న గుర్తొచ్చుంటాడు, జైల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ గుర్తొచ్చుంటారు, శ్రమలో ఎంతోమంది గుర్తొచ్చుంటారు, కానీ కృంగిపోయినవాడు కాదు. విచిత్రం ఏంటి తెలుసా? చెప్పుకోవడానికి ఎవ్వరు లేకపోయినా, కన్న తండ్రి లేకపోయినా, దేవుడు మాత్రం తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా యోసేపు దగ్గర ఉన్నాడు. నీకు తెలుసా? నీతో దేవుడు తోడుగా ఉన్నాడమ్మా. నిజమే, నువ్వు ఎవరి జోలు తీయలే, కానీ నీ మీద పగ పెట్టుకున్నవారు ఉన్నారేమో. నువ్వు ఎవరి జోలికి వెళ్ళలే, కానీ నీ మీద కష్టం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నేను ద్వేషించే వాళ్ళు ఉన్నారేమో. నీ బ్రతుకు నీ స్వతంత్రంగా బ్రతకనివ్వట్లేదేమో. నీవు బ్రతుకుతున్న జీవితం గురించి కూడా అసూయపడే వాళ్ళు ఉన్నారేమో. అలాంటి టైంలో నిన్ను పట్టించుకోవడానికి, ఆదరించడానికి ఎవరు లేరేమో. నీవు శ్రమలో ఉన్నప్పుడు నీ అన్నవారు ఎవరు కూడా నీ దగ్గరికి రాలేదేమో. యోసేపుని దేవుడు ఆదరించాడు. తండ్రి ఎలా ఆదరిస్తాడో అలా ఆదరించాడు. తల్లి ఎలా లాలన చేస్తుందో అలా లాలన చేశాడు. స్నేహితులు ఎలాగా ధైర్యం చెప్తారో అలా వెనుతట్టాడు దేవుడు. ఆ రోజు నుంచి దేవుడు అద్భుతమైనటువంటి స్థితికి తీసుకుపోయాడు. అయ్యా, ప్రియమైన తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, 3 స్థాయిలలో పరిశోధించబడ్డాడు. 3 స్థాయిల్లో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు, మంచి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. రేపు పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మనం కూడా ఈ భూమి మీద ఎలాంటి సాక్ష్యాన్ని గడపాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. శరీరానికి ఇష్టమైన దాన్ని నెట్టేశాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించుకోండి, నేను ప్రేమించిన ప్రకారం ఒకరినొకరు ప్రేమించుకోండి.
నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులే అన్నాడు. ఈ 3 విషయాల్లో యోసేపు నమ్మకంగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం ఆలోచిద్దామా? విచిత్రం ఏంటి తెలుసా? తన ద్వారా అద్భుతమైన పరిచర్య జరిగింది. అనేక మందికి అన్నం పెట్టగలిగాడు, అనేక మందికి ఆహారం ఇవ్వగలిగాడు, అనేక కుటుంబాలను పోషించగలిగాడు. మంచి ఉద్యోగం, మంచి ఐశ్వర్యం అతడు పొందుకోగలిగాడు. ఈరోజు నీ సాక్షి జీవితం, ఈ ఉపవాస కూటలు ఎలా సిద్ధపడదాం? రాబోయే ఆ రోజు కోసం సంఘము ఎలా సిద్ధపడదాం? ఒకరినొకరు కక్షలతో కార్పణ్యాలతో దూరం పెంచుకుంటూ, పలానా విశ్వాసంతో నువ్వు మాట్లాడి ఎంతకాలమైంది? ఒకరు పాటలు పాడితే గిట్టదు, ఒకరు ప్రార్థన చేస్తే గిట్టదు, ఒకరు ముందుగా సాక్ష్యం చెప్తే గిట్టదు. ఏంటమ్మీ సహవాసం? ఏంటి సహవాసం? ఇక్కడే మనం ప్రేమించలేకపోతే, ఇక్కడే ఒకరినొకరు శ్రమలో మనం ఆదరించుకోకపోతే, ఇక్కడే బేరసారాలు ఆడితే పరలోకంలో ఎలా కలుసుకుంటాం? పరలోకంలో ఎలా కలుసుకుంటాం? ఒకసారి నీ కుటుంబం, నీ ఇల్లు, నీ సంఘం, నీ పని చేస్తున్న స్థలం, నీకున్న శ్రమ, వీటన్నిటిలో నీవు ఎలా ఉన్నావో ఆలోచించుకో. ఎలా సిద్ధపడతావో నిర్ణయం తీసుకో. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనస్సును పొందవా, మారు మనస్సును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకములో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనస్సును పొందవా, మారు మనస్సును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా.
నీ అంద చందాలు నీ వెంట రావెప్పుడు, నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెప్పుడు, నీ వెంట రావెప్పుడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి వారి మనస్సును పొందవా, మనస్సును పొందవా. మనం మార్చుకోవడానికి మరొక సమయం రాకపోవచ్చు, మరొక సమయం లేకపోవచ్చు. ఈరోజు బ్రతుకున్న నేను రేపు బ్రతికలేకపోవచ్చు. ఇదే మన జీవితాలకి ఆఖరు ప్రసంగమే అవ్వచ్చేమో. ఈరోజు కళ్ళు మూస్తే రేపు పరలోకంలో ఉండగలమా? ఉండాలంటే ఎన్నో సిద్ధపాటులు కావాలి కదా. చిన్న ప్రయాణానికే 1 గంట ప్రయాణానికి ఎంత సిద్ధపాటు. 2 గంటలు ఇక్కడ కూర్చోవడానికి మీరు ఎన్నో సిద్ధపరచుకుని వచ్చారు, ఎన్నో సర్దుబాటు చేసుకుని వచ్చారు. యుగ యుగాలు ఉండబోయే పరలోకములో ఆయన రాజ్యములో ప్రవేశించడానికి ఇంకెంత సిద్ధపాటు కావాలి మనకి. ఇంకా లోకములోనే బ్రతుకుతూ వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా, సాక్షి జీవితాన్ని మార్చుకోకుండా అదే మోసలో బ్రతుకుతూ ఉంటే రేపొద్దున దేవుడు గెంటి వేస్తాడేమో. ఇదే మార్చుకోవడానికి మంచి సమయం, ఈ ఉపవాస కూటాలే మంచి సమయమేమో. ఆలోచిద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి పుట్టిననాటి నుండి ఈరోజు వరకు మమ్మల్ని నడిపిస్తున్న మా దేవా, నీకు స్తోత్రాలు. అనాది సంకల్పములో మనిషిగా పుట్టడానికి, మనిషిగా జీవించడానికి, సృష్టిలో అన్నిటికంటే విలువైన జన్మగా మానవ జన్మను పెట్టి మమ్మలను భూమి మీద ఉంచి ప్రభా మా ద్వారా సంతోషించాలని ఆరాటపడే దేవా, మేము స్తుతించడం ద్వారా నువ్వు సింహాసనం ఏర్పరచుకొని సంతోషించే మా ప్రభా, నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన రక్షణ ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. మీరు మాకు ఇచ్చిన ఈ సంఘం ప్రభా, ఇదిగో ఈ కార్యక్రమాలు ఎంతో విలువైనవి. మా కోసం ఎంత నాయన ప్రభా త్యాగం చేసి సేవకులు నాయన ప్రభు ప్రేరేపించి నాయన ఇదిగో ఇలాంటి ఉపవాస కూటాల ద్వారా మమ్మల్ని, మా ఆత్మలను ఉజ్జీవింపచేస్తూ ప్రభా పరలోకానికి రాకడకు సిద్ధం చేస్తూ నీ మాటల ద్వారా మమ్మల్ని సరిచేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇన్ని దినాలు కొన్ని వర్తమానాలు వినిపించబడ్డాయి. అల్పుడునైనా నా ద్వారా కూడా మీరు ఈరోజు మాట్లాడారు. ఈ మాటలు మేము మా జీవితాన్ని మార్చుకోవడానికి కృప చూపండి. ప్రేమించే వారి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో, ద్వేషించే వారి పట్ల కూడా ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో, పనిచేసే స్థలంలో ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో, శ్రమల్లో ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో, సంఘ సహవాసంలో ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో, కుటుంబంలో ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలో ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. ఇదే కదా భక్తి. ఆయన మా ఇంట్లో ఈ భక్తిని మేము చూపించగలగాలి, సంఘంలో ఆ భక్తిని మేము చూపించగలగాలి ప్రభా. నీ సహనం సకల జనులకు తెలియనీయుడి అనేటువంటి మాటను బట్టి మేము అలాంటి వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని, సిద్ధపాటును కలిగి ఉండడానికి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుపోకుండా వాక్యం ప్రకారం జీవించేటువంటి మనసు మా అందరికీ దయచేయండి
ప్రభా ఈ మాటల ద్వారా మేము పురుకొల్పబడి మరలా నాయన ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మేము ముందున్నటువంటి కూడికల కోసం సిద్ధపడి రోజు వెంబడి రోజు మా జీవితాల్లో కొంత మార్పు అలాగా నాయన ప్రభు మీరు ఇష్టపడేటువంటి విశ్వాసిగా యోసేపు లాంటి వ్యక్తిగా మేము కూడా మార్చబడడానికి కృప దయచేయమని మహిమ పొందమని నన్ను ఆహ్వానించిన నాకు అవకాశం కల్పించిన ప్రభా నీ ప్రియ సేవకురు అన్నగారిని బట్టి ఆత్మీయ తల్లి గారిని బట్టి ఈ సంఘాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రతి అవసరత తీర్చమని కుటుంబీకులను దీవించమని ఈ సహవాసం అంతా కూడా ఇలాంటి క్షమా గుణాన్ని కలిగి ఇంకా ఎక్కువ మందిని ఈ స్థలంలో ప్రేమపూర్వకమైనటువంటి సహవాసంగా మేము చూడగలిగేటువంటి భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.